రాయి, ఉలి, సుత్తి ఈ మూడింటి ఘర్షణ నుండి శిల సుందర శిల్పంగా ఆవిర్భవిస్తుంది. అలాగే వ్యక్తి, కాలము, సంఘటనల ఘర్షణ వలన మనిషి మహనీయుడిగా రూపొందుతాడు. అంటే ఏదైనా కూడా శిల్పం తయారవ్వాలంటే అది ఎన్నో ఉలి దెబ్బలు, సుత్తి దెబ్బలు తినాల్సి వస్తుంది. అప్పుడే అది అందమైన శిల్పంగా మారుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి, కాలము, సంఘటన, ఘర్షణ అన్నారు. అంటే ఘర్షణలు, సంఘటనలు అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరో ఒకరు మనల్ని ఏదైనా విజయం మనం సాధించలేనప్పుడు ఎన్నో అవమానాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యొక్క అవమానాల నుండి ఈ కాలం చెప్పేటువంటి మనకి గుణపాఠాల నుంచి మనం మహనీయులుగా మారేదానికి ఇవన్నీ మనకి సహకరిస్తాయి. అంటే ఎదుటివారు మనల్ని తక్కువ చేసి అవమానించినప్పుడే మనలో ఇంకొంచెం ముందుకెళ్ళాలి అనేటువంటి తపనతో ముందుకు వెళ్తామని దీని యొక్క అర్థం.